దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, అషూరు రాజు యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చినప్పుడు దేవుని మందిరంలో హిజ్కియా చేసిన ప్రార్థన 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకుందాం. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. యెహోవా కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలుగు చేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. యెహోవా చెవి ఎగ్గి ఆలకింపుము. యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడివైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వారి మాటలను చెవిని పెట్టుము. యెహోవా అషూరు రాజు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే కనుక వారిని నిర్మూలన చేసిరి. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనములు నీవే నిజముగా అద్వితీయ దేవుడివైన యెహోవామని తెలుసుకొనున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షింపుము.